హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి గారు వంటిల్లు అండి. మీరు అందరూ ఎలాగొన్నారు? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ చేయబోతానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నానండి. రైస్, ఆలు, ఆనియన్, కరివేపాకు, దానికి సరిపడినంత సాల్టు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇప్పుడు పుదీనా పేస్ట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్లో నేను ఏమేమి వేసానండి మీకు చెప్తాను. ఆల్రెడీ పుదీనాలో పచ్చిమిర్చి వేసానండి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఎలాచి, పచ్చిమిర్చి అండి వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇలా మెత్తగా చేసుకోవాలండి. పుదీనా ఎక్కువ తీసుకోవాలి పుదీనా రైస్కి. ఇప్పుడు చేసే విధానం మీకు చూపించబోతానండి. జీలకర్ర వేసాను కదండి, ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఆలుతో పాటు ఆనియన్ కూడా ఫ్రై అయిపోద్ది, అందుకని నేను ఆలు వేస్తాను. ఇప్పుడు 2 కలిపి ఒకటే మంచి కలర్లో రావాలి. ఇప్పుడు ఆనియన్ ఆలు ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీనికి సరిపోనంత 1/2 స్పూను పసుపు వేయాలి. ఇప్పుడు సరిపోనంత సాల్ట్, పుదీనా పేస్టు, మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసిన తర్వాత అండి ఆయిల్ ఇలా పైకి రావాలి, దాని పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు ఇదైతే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాము. వండుకుని రైసే వేయాలండి, బాస్మతి రైస్ ఇది. రైస్ వేసిన తర్వాత ఇలాగ మంచిగా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. 1 స్పూను నిమ్మరసం వేసుకోవాలండి లాస్ట్లో. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవాలండి. అయిపోయింది, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.